ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ఏదైనా నిందేసేస్తే వెంటనే మీరు రెస్పాండ్ అయిపోద్దు. ఆ సమయంలో దేవుని జ్ఞాపకం చేసుకోండి. నీ ఎందు ఆధారపడి ఉన్నాను. ఒకవేళ నిన్ను మీరు అలాంటాడు, స్థిరుడు కాదు, ఇలా అంటాడు, అలా మారుస్తాడు, ఇలా చేస్తాడు, అలా చేస్తాడు ఒకవేళ అన్నారా అనుకోండి, నా దేవుడు నమ్మదగిన వాడు, నన్ను కొన్ని నా ప్రభువు నమ్మదగిన వాడు, నాకు నేను చదువుతున్న వాక్యం నమ్మదగింది, నేను కూడా నమ్మదగిన ఉండే. ఒకవేళ ఆ వ్యక్తి అన్నంత మాత్రాన నేను వర్రీ అయిపోవాల్సిన అవసరం లేదు. మీరు అన్నందుకు అవును నేను చెప్పల చిత్తుడు నేను ఒప్పుకోవట్లేదు ఆయన ఏమి, అలాగని నేను చెప్పల చిత్తుడు కాదని ఒక మాట రాయించండి, అలా రాయలేదండి. నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, నా వాక్యం నమ్మదగింది, నేను ప్రకటించే యేసు ప్రభు నమ్మదగినవాడు, నాకున్న వాగ్దానాలు నమ్మదగినవి, నేను నమ్మదగిన వాడిగా బ్రతుకుతున్నాను అని అర్థం అండి. ఆ మాటల వెనకాతల నాకున్న వాళ్ళందరూ, నా వెనకాతలు ఉన్న వాళ్ళందరూ నమ్మదగిన వాళ్ళు, నేను కూడా అలాంటి వాడిని, నేను చెప్పల్సితుడిని కాదు అని చెప్పలేదు. ఆ మాట చెప్పకుండానే వాక్యమే సమాధానం. ఎవరైనా ఏదైనా అన్నారనుకో, నువ్వు అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని అన్నావు అనుకో, ఒక ఈవిడ ఏదో వాగుతుంది, నువ్వు అలాంటి దాని ఇలాంటి దాని అని, నేను ఎందుకు వర్రీ అయిపోవాలి? ఎవడైనా నువ్వు అన్యాయస్తున్నా అన్నాడు, ఏమనుకోవాలి? నా దేవుడు న్యాయవంతుడు, వాక్యం న్యాయమైంది, నేను నమ్ముకున్న ప్రభువు న్యాయవంతుడు, నేను నన్ను న్యాయవంతుడిగా నిలబడతాను. అదండి మన ఆధారం ఏమై ఉండాలంటే ఇది. ఒకవేళ ఆయన తప్పు చేయలేదనే మాట యథార్థమైంది అయితే అది ఎవరు చూస్తున్నారండి? అది మా ఇద్దరి మధ్య ఎవరు ఉన్నారు అంతే. నువ్వు నమ్మదగిన వాడవా, నమ్మదగినట్టు బ్రతుకు. నువ్వు యథార్థవంతుడు బ్రతుకు. నీ బ్రతుకు నమ్మదగిందిగా ఉంటే నీ దేవుడు నమ్మదగిన వాడని నువ్వు ధైర్యంగా చెప్పుకోగలవండి. అపోజిట్ పౌలు ఇంత ధైర్యంగా ఈ పారాగ్రాఫ్ రాశాడంటే తన లైఫ్ అలా నిలబడిందండి. ఆయన కొరింథీ పట్టణానికి రాకపోయినంత మాత్రాన, రెండోసారి తన ప్లాన్లో మార్పు వచ్చినంత మాత్రాన చపల చిత్తుడు అయిపోడు, శరీరధారి అయిపోడు, ద్విమనస్కుడు అయిపోడు, అస్థిరుడు అయిపోడు. ఆయన ఏంటో, ఆయన నమ్ముకున్న దేవుడు ఎలా అంటాడో ఆయన అలా అంటాడు, ఆయన చెప్పిన ఆయన చదువుతున్న వాక్యం ఎలాంటిదో అలాంటిది, ఆయన ప్రకటించిన యేసు ప్రభువు ఎలా అంటాడో ఆయన అలా అంటాడు, దేవుని వాగ్దానాలు ఎలా అంటూ అలాంటివి. ఒకవేళ మీ లైఫ్లో ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగే ధైర్యం ఉంటే జీవితంలో, అది పరలోక రాజ్యం మిమ్మల్ని తీసుకెళ్లే సాక్ష్యం అండి. అంతే తప్ప ఇక్కడ ఈ మోసం చేసి, అక్కడ మోసం చేసి, అక్కడ ఈ అబద్ధం ఆడిసి, ఇక్కడ ఈ అన్యాయం చేయి ఎందుకు? నా మాట గెలిపించుకోవడానికి, వాదం నెగ్గించుకోవడానికి మాట్లాడేసి అబద్ధాలు ఆడేసి వద్దు. ఇచ్చినంత బ్రతుకులో నీతిగా న్యాయంగా బ్రతికితే చాలండి. కాబట్టి ఇది పౌల్ లైఫ్. ఇది అర్థం చేసుకోలేని చిన్న మనస్కుడు సింపుల్గా ఎవరో ఏదో చెప్పారని అవతలోడి మీద నిందేసేస్తున్నాడు. ఓ మనిషి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎస్కేప్ అయిపోవడానికి చూస్తామండి. కానీ ఆ పరిశుద్ధాత్మ సహాయంతో నేను మాట్లాడుతున్నాను, నేను పరిశుద్ధాత్మతో ముద్ర వేయబడి ఉన్నాను, నమ్మదగిన దేవుణ్ణి, నమ్మదగిన వాక్యాన్ని, నమ్మదగిన యేసు ప్రభుని, నమ్మదగిన వాగ్దానాల్ని పట్టుకొని మాట్లాడుతున్నాను చెప్పడం మామూలు సంగతి కాదు. అసలు అలా బ్రతకడం కూడా మామూలు సంగతి కాదండి. కాబట్టి ఏమైనా లైఫ్లో ఒకవేళ నిందొస్తే సమాధానం చెప్పాల్సిన పద్ధతి ఇది. మీకు అర్థమైందో లేదో? పౌలు నిందించిన వారికి పౌలు చెప్పిన సమాధానం, నేను అలాంటి ఇలాంటి నేనేం అనలేదండి. నేను నమ్ముకునే దేవుడు నమ్మదగిన వాడు, వాక్యం నమ్మదగింది, యేసు ప్రభు నమ్మదగిన వాడు, వాగ్దానం అది అంతే అన్నాడు. ఆయన గురించి ఏం అనలేదండి. కాబట్టి దాని వెనకాతల భావం ఏంటంటే, నేనేంటో మనం అంటాం కదా, నాయన నేనేంటో నాకు తెలుసు, ఒకవేళ ఆమె ఇలాగన్నది, అతను ఇలాగ అన్నాడు, నువ్వు చూస్తున్నావు అంతే. దాని అర్థం అదేనండి. కాబట్టి ఈసారి ఎవరైనా ఏదనంటే వర్రీ అయిపోతాడు. ఈ పారాగ్రాఫ్ చదువుకోండి, ఆ పారాగ్రాఫ్ చదివితే కొండంత బలం అండి.